ఓకే, ఇఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు √21/2 దెన్ కాస్ h2x సైన్ h2x ఇచ్చాడు. ఇది మే షిఫ్ట్లోనే ఏపీ 2024 ఎంసెట్కి ఇచ్చాడు మనకి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. సైన్ హెచ్ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, కాస్ హెచ్ఎక్స్ వాల్యూ కావాలి. కాస్ h2x ఇక్కడ ఒకసారి చూడండి, దీనికి ముందు మనం ఫార్ములా రాయగలిగితే, అంటే కాస్ h2x అంటే కాస్ h2x ప్లస్ సైన్ h2x, దీని ఫార్ములా ఇది. మరి సైన్ h2x అంటే ఫార్ములా ఏంటి? 2 సైన్ hx ఇంటూ కాస్ hx. ఈ రెండు ఫార్ములాస్ రాయాలంటే మనకు చూడండి, కాస్ hx అవసరం అవుతుంది, సైన్ hx అవసరం. కానీ మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు? ఇక్కడ సైన్ hx ఒకటే ఇచ్చాడు. కానీ మనకి వెల్ నోన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ కాస్ h2x మైనస్ సైన్ h2x ఈక్వల్ టు 1 అని తెలుసు. దాని నుంచి మనకు ఫార్ములా రాస్తాను చూడండి. కాస్ h2x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ h2x సైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ h2x అంటే ఎంత? 21/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 21/4 అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి? 25/4. 25/4 అంటే ఎంత అవుతుంది? 5/2. ఇది దేని వాల్యూ? కాస్ hx వాల్యూ, అంతే కదా? కాస్ hx వాల్యూ. సో మనకి కాస్ hx వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఆల్రెడీ సైన్ hx వాల్యూ కూడా తెలుసు. ఎంత? √21/2. ఇప్పుడు నేను వాల్యూ కనుక్కోవాలి అంటే దీనికి ఫార్ములా అప్లై చేయాలి. అంటే కాస్ h2x వాల్యూ రాస్తాను. కాస్ h2x వాల్యూ అంటే ఏమో రాయొచ్చు? కాస్ h2x ప్లస్ సైన్ h2x దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ h2x అంటే ఎంత? 25/4 అంతే కదా? 25/4. నెక్స్ట్ ప్లస్ సైన్ h2x అంటే ఎంత అవుతుంది? 21/4 అంటే మొత్తం ఎంత అవుతుంది మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు 46/4 అంటే ఎంత అవుతుంది మనకి? 23/2. కాస్ h2x వాల్యూ. మరి సైన్ h2x వాల్యూ కనుక్కున్నావా? సైన్ h2x ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ hx ఇంటూ కాస్ hx. ఇది వాల్యూ కాస్ hx దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ hx. సైన్ hx అంటే వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? √21/2 ఇంటూ కాస్ hx అంటే ఎంత ఇచ్చాడు మనకి? 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఇది క్యాన్సిల్ చేస్తాను. అంటే ఎంత అవుతుంది మనకి? 5√21/5√21/, అదేనా? 5√21/2. ఓకే రైట్, 5√21. ఇక్కడ ఇవి 5√21 లేదు, 5√21/2. ఓకే, మనకి వాల్యూ చూద్దాం. ఈ రెండింటిని కూడాలి. ఈ రెండింటిని కూడటం అంటే ఎంత రావాలి? 23/2 ప్లస్ 5√21/2. రెండింటికి ఎల్సిఎం 2 రాశాను అనుకోండి. 23 ప్లస్ 5√21 ఈజ్ ద ఆన్సర్. 5√23 ప్లస్ 5√21 అంటే ఇది ఆప్షన్. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, ఆప్షన్లో జాగ్రత్తగా చూసుకోండి.